నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం దారి మళ్లింపు రాజకీయాలు చేస్తుందని మండిపడిన చిన్న శ్రీను. భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో భూ కుంభకోణం చేస్తుందని ఆరోపణ. డ్వాక్రా మహిళలకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అదితి. డిజిటల్ సాధికారతతో మహిళా సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. విజయనగరంలో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు. ప్రజలకు అవగాహన కల్పించేలా అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్. విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్న శ్రీను క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నెలకొన్న అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మంత్రి అచ్చెన్నాయుడు పాత విషయాలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా మావిగన్ వంటి కీలక అంశాలను పక్కదారి పట్టించేందుకే దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని మళ్లీ ప్రస్తావించడం అత్యంత దురదృష్టకరమని, భావోద్వేగాలను రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యానికే హానికరమని ఆయన పేర్కొన్నారు. గతంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్లు పెట్టడం వెనుక ప్రజలను మభ్యపెట్టే కుట్ర ఉందని ఆరోపించారు. ఎన్టీఆర్ నుంచి నేటి మోదీ వరకు టీడీపీ నేతలు వాడిన భాషను ప్రజలు ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసరాల్లో భారీ స్థాయిలో భూ కుంభకోణం జరుగుతోందని చిన్న శ్రీను సంచలన ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేసి వారి భూములను లాక్కుంటున్నారని, రైతుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్న పాలకులకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి విజయనగరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక ఫోటో వేదిక పెట్టి గౌరవ శాసనసభ్యుల వారు, విజయనగరం శాసనసభ్యుల వారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు పత్రికా సమావేశం నిర్వహించారు. వారు వచ్చి మీరు మాట్లాడిన మాటలే కదా, మీరు చెప్పిన మాటలే కదా అని చెప్తూ రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయారు. ఇవాళ 2026 అంటే సుమారుగా 17 సంవత్సరాలు, సుమారుగా 17 సంవత్సరాల తర్వాత మీకు రాజకీయంగా దాని అవసరం పడింది. అంటే మీరు మీ ప్రాంతాలను ప్రాతినిధ్యం వహిస్తూ, మీ ప్రాంతాల్లో మీరు శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా మీకు అధికారాన్ని ఇస్తే మీరు పత్రికా సమావేశాలు పెట్టి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తే ఏమైనా ప్రజలు ఇంకా తెలుగు తక్కువ అనుకుంటున్నారా? ఇంకా మీ మాటలు నమ్మి ఈ జిల్లా ప్రజలో లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజలో ఇంకా ఇలాంటి మాటలతో కాలంగా పబ్బం గడుపుకుందామనే ఆలోచనతో మీరు ఉంటే ఒక్కసారి మనకు సామెతలు ఉంటాయి, అనేక సామెతలు చెప్పుకోవచ్చు. అలాంటి సామెతల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి దానికి ప్రధానమైన కేంద్రం ఇవాళ ఏదైతే మీరు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టిన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయమే ఆనాటి కేంద్రం. ఎన్టీ రామారావు గారిని 94వ సంవత్సరంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం, మూడు రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున వారిని ముఖ్యమంత్రిని చేస్తే వారిని పదవీచ్యుతిని చేయడానికి అంకురార్పణ చేసింది, మొదలైంది, బీజం మొదలై ఆ కార్యక్రమాన్ని చేసింది మీ కార్యాలయం కాబట్టే మీ నుంచి మేము ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. ఎందుకంటే మీరు వాటిని చూసే పబ్బాలు గడుపుకుందామనే ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేసో మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోనో చేసే కార్యక్రమాలు ఉండవు. ఎందుకంటే మేము చూసాం ఆ రోజు మేవన్నీ చెప్పిన తర్వాత. ఎందుకంటే మాకు కూడా రాజకీయాల్లో మా సహచరులు, మా కార్యకర్తలు, మాకు మా పార్టీ పెద్దలు మాకు సలహా ఇచ్చారు, మీరు కూడా ఎగ్జిబిషన్ పెట్టండి తప్పకుండా. అంటే నేను మా పార్టీ పెద్దలతో కూడా మాట్లాడుతున్నాను. మరి జిల్లా కేంద్రంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈనాటి ఉన్న క్యాబినెట్లో ఉన్న మంత్రులు, ఆనాటి ఉన్న వేరు పార్టీల్లో వారు మాట్లాడిన మాటలు కానీ అది జిల్లా స్థాయిలోనే కాదు నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పెద్దల అనుమతిని ఇంకా నేను తీసుకోలేదు. మా వాళ్ళందరితో మాట్లాడి చర్యలు తీసి అనుమతి తీసుకొని ఖచ్చితంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఇవే కాదు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంగా ఈ జిల్లాలో జరిగిన కార్యక్రమాల మీద, ఈ జిల్లాలో జరిగిన అవినీతి కార్యక్రమాల మీద, ఈ జిల్లాలో మీరు చేసిన 2 సంవత్సరాలు మీ తాలూకా పనితీరు మీద సాక్షాత్తు నేను చెప్పిన మాటలు కావు ఇవి. మీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కానీ అది మీ ప్రసార మాధ్యమాల్లోనే, మీ టీవీల్లోనే, మీ పత్రికల్లో వచ్చిన మాటలను కూడా మేము ఎగ్జిబిషన్లో పెట్టి ఖచ్చితంగా ఊరూరా దాన్ని అవసరమైతే ఎంతంత ప్రాంతాలకు తీసుకెళ్ళి
మీ గురించి మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, సాక్షాత్ మీ ముఖ్యమంత్రి గారు మీ శాసనసభ్యుల పట్ల మీ పనితీరు పట్ల వారి తాలూకా మీకు వారు ఏ టప్ మాటలు చెప్పారు అది కూడా చెప్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించో మీరు మాట్లాడిన మాటలు లేదు. మోడీ గారు మీరు ఆనాడు 2014లో మీరు బీజేపీతో పొత్తు పెట్టుకొని మీరు గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ఆనాడు మోడీ గారి దగ్గర నుంచి మీరు బయటకు వచ్చారు. ఆనాడు కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గెహ్లోట్ గారు కూడా వారు కూడా రిజైన్ చేసి వారు కూడా మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఇవాళ మోడీ గారు దీన్ని ఏం సమాధానం చెప్తారు మీరు? మోడీ గారు మీ గురించి ఏం చెప్పారు, మీ ముఖ్యమంత్రి గారి గురించి? ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలేంటి? ఈ మాటలే కదా మీరు మాట్లాడిన మాటలు. మోడీ గారు మీ గురించి మాట్లాడిన మాటలేంటి? ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలేంటి? ఇంకా వీడియోలు ఏపీలో ఏం జరుగుతుందని మోడీ గారు చెప్పారు వాళ్ళ ఎన్నికల్లో చూడండి. ఇవి మోడీ గారు మీకు చెప్పిన మాటలేంటి? అవినీతి అక్రమార్జనలో బాబు గారు సీనియర్ అని చెప్పారు. మీ గురించి సాక్షాత్ ప్రధానమంత్రి గారు, ఈనాటి ప్రధానమంత్రి గారు, ఆనాటి ప్రధానమంత్రి గారు డేటా చోరుతో జాగ్రత్త అన్నారు. అంటే మీరు చేసే డేటాలు ఇవన్నీ మేము చెప్పిన మాటలు కాదు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు, ఇవాళ ప్రధానమంత్రి గారు వారు ఆనాడే కాదు ఈనాడు కూడా వారు ప్రధానమంత్రి గారే. చూడండి, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అని చెప్పారు. మరి మన వ్యవసాయ శాఖ మంత్రులు మరి ఆనాడు పార్టీ అధ్యక్షులు కొన్నారు. వారు మాట్లాడిన మాటలు నేను చెప్పిన మాటలు కాదు సుమా, ఇవే ఏటో మాట్లాడారు. నేను ఇట్లా చెప్పడానికి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు ఈ భాషని. మరి దీన్ని మీరు జాగ్రత్తగా వారు మాట్లాడిన మాటలు మరి వాళ్ళు వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడారు? మీరు ఏదో డైవర్షన్ చేస్తే ప్రజలు డైవర్ట్ అయిపోయి మీరు చేసిన మాటలు మర్చిపోతారని మీరు అనుకుంటే చాలా తప్పని. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు ఇవాళ మాట్లాడిన పార్థసారథి గారు నిన్న కూడా మీటింగ్లో వారు మాట్లాడారు. మరి ఆనాడు పార్థసారథి గారు ఆనాడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు, ఇవాళ మంత్రిగా ఉన్నారు. గత వైఎస్ఆర్ పార్టీలో శాసనసభ్యుడిగా టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు పార్థసారథి గారు. లేదు నేనేదో కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి లేదు. కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఏం మాట్లాడారు చూడండి. మీకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని చెప్పిన మాటలు లేదు. ఇవాళ మీ ఉప ముఖ్యమంత్రి గారు మీ కూటమిలో భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మళ్ళీ మీకు దేనికి అవకాశం ఇవ్వాలి, ఇస్తే ఏం చేస్తారని లేదు. మీరు ఎన్టీ రామారావు మరి మహానాడు చేయబోతున్నారు. మీరు మరి మహానాడులో మీరు మళ్ళీ ఎన్టీ రామారావు గారి గురించి చాలా బాగా చెప్తారు, పెద్ద పెద్దగా మాట్లాడతారు. మరి మీరు ఇప్పుడు మీకు అంత అవగాహన అంత వయస్సు మీకున్నదని నేను అనుకోకపోయినప్పటికి కూడా మీరు ఇటీవల కాలంగా మీరు ఎన్టీ రామారావు గారికి దండలేస్తారు, మరి వస్తారు. ఎన్టీ రామారావు గురించి వారి సొంత ఎన్టీ రామారావు వారి అల్లుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు ఇవి నేను చెప్పిన మాటలు కాదు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనం మాట్లాడే ముందు చూడండి. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఇంకా వీడియోలు గట్టున్నాయి. నేను ఇవన్నీ మోడీ గారి మాటలు వైఫల్యాలు కప్పుచేందుకే బాబు గారు యూటర్న్ తీసుకుంటారని. అంటే మీ వైఫల్యాలు వచ్చినప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పు అని తెలిసినప్పుడు మీరు ఏదో డైవర్ట్ చేయడానికి లేదా మీ పత్రికల్లో ప్రధానమైన పత్రికల్లో వాటిని శీర్షికలుగా వేసుకొని మీరు ఆనందపడడానికి పనికొస్తాయేమో కానీ ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా ఏదో మా నాయకుల మీదో రాజకీయాల్లో మాట్లాడిన మాటల్ని మీరు తీసుకొని దాన్ని మీరేదో మీరు మాట్లాడిన మాటలు ఇవన్నీ నేనే మాట్లాడిన మాటలు కాదు, నేను చెప్పినవి కాదు. ఇవే నేను చెప్పినవి కొత్త కాదు. ఇవన్నీ అనేక సందర్భాలు వచ్చినవే. అయితే కొత్తగా ఆడవబోయేది ఏంటంటే వచ్చే 2 సంవత్సరాలు జరిగిన 2 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాల మీద కానీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ విజయనగరం జిల్లా ప్రజల మీద కానీ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి దీంతో పాటు యాడింగ్గా ఆ ఎగ్జిబిషన్ కూడా పెట్టే కార్యక్రమం త్వరలో ఉండబోతుంది. తప్పకుండా మా నాయకులమి కార్యకర్తలమి మా ప్రధానంగా మా మాజీ శాసనసభ్యులు మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితో దీన్ని ఒక చర్చ తీసుకొని ఆ కార్యక్రమాలు కూడా చేస్తాం. ఎందుకు చెప్తున్నామంటే మీకు 2 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఈ 2 సంవత్సరాలు 5 సంవత్సరాల అధికారంలో 2 సంవత్సరాల పని పూర్తయింది. మీరు మీ పార్లమెంట్ సభ్యుడిగా మీరు కానీ శాసనసభ్యులుగా మీరు కానీ లేదు మిగతా శాసనసభ్యులు కానీ మీ పనితీరుని మీ సాక్షాత్ మీ ముఖ్యమంత్రి గారే మీ పత్రికల్లోనే మీ టీవీ ఛానల్లోనే వచ్చినవే నేను చెప్తున్నాను తప్ప నేనే ప్రత్యక్షంగా నేను చూసింది కానీ చేసింది కానీ కాదు. 2 సంవత్సరాల కాలమైంది. మీ ప్రాంతాలను ఏ అభివృద్ధి చేశారు, మీ ప్రాంత అవసరాలు ఏం తీర్చారు, ఈ ప్రాంత అవసరాలు ఈ ప్రాంత రైతాంగం కోసం మీకు కష్టపోయే ప్రయత్నం చేశారా,
లేదు సాక్షాత్ మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. నేను ఇవాళ మీ ద్వారా అడుగుతున్నా ఉన్నాను, మీ ముఖ్యమంత్రి గారి పర్యటన అయిన తర్వాత మీ సమావేశం ముగిసిన తర్వాత ఒక్కరైనా మీ మంత్రి గారు కానీ మీరు కానీ ఓ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఇగో ఈ జిల్లా ప్రయోజనాల కోసం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మా ముఖ్యమంత్రి గారికి నిధులు కావాలని చెప్పి ఈ ప్రతిపాదనలు ఇచ్చాం, లేదు ముఖ్యమంత్రి గారు స్పందించారనే విషయాన్ని ఏమైనా చెప్పారా? అసలు మీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని దేనికి పిలిచారు? మీ ప్రాంత అభివృద్ధి కోసం ఏమైనా పిలిచారా? లేదు మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం సమస్యల కోసం పిలిచారా? లేక మీ పనితీరుని విశ్లేషించుకొని మీ పనితీరు పట్ల మీ పట్ల మీకున్న వారికి ఉన్న ఆలోచన చెప్పడానికి పిలిచారా అన్న విషయాన్నైనా కనీసం ఈ జిల్లా ప్రజలకు తెలియజేయండి, మీ నియోజకవర్గ ప్రజలకు తెలియజేయండి. ఒక సమావేశం ఏర్పాటు చేశారా? కనీసం మీ నియోజకవర్గానికి సంబంధించి మీ ప్రతిపాదనలు ఇచ్చాం మా ముఖ్యమంత్రి గారికి అని చెప్పారా? అంటే మీకు జరిగిన మీ ముఖ్యమంత్రి గారి సమావేశం ఈ జిల్లా ప్రజల కోసం కాదు, మీ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కోసం కాదు. ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సాగునీటి రంగానికి అనేక మంది ఇబ్బందులు, ఎక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. సాగునీరు అందక పూర్తి స్థాయిలో పనులు జరగక, లేదా రైతులకు యూరియా లేక, లేదా రైతులకు మొక్కజొన్న పంట పండిన పంట కొనుక్కోలేక, గిట్టుబాటు ధరలు లేక ఒక పక్క రైతులు వచ్చి గొగ్గోలు పెడుతున్నారు. లేదు సాక్షాత్తు మన ప్రాంతవాసి, మన ఉత్తరాంధ్రవాసి అనే వ్యవసాయ శాఖ మంత్రులు కనీసం ఏనాడు కూడా ఈ ప్రాంతం వచ్చి ఈ ప్రాంత వ్యవసాయం గురించి కానీ, వ్యవసాయ రంగం గురించి కానీ, ఈ ప్రాంత రైతాంగం గురించి కానీ మాట్లాడే దాఖలాలు లేవు. పైపెచ్చి ఒక పెద్ద స్కామ్కు మాత్రం తెరలేపారు. నేను దీని మీద త్వరలో పూర్తి స్థాయిలో చెప్తాను, ఓ మాటగా చెప్పి ఉంచుతున్నాను. ఇటీవల కాలంగా ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయాన్ని కేంద్రంగా చేసుకొని ఏదైతే దాని శివారు మండలాల్లో ముఖ్యంగా కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక దళారులను ప్రవేశపెట్టి రైతుల భూముల్ని వారిని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారంటే, ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు వస్తున్నాయి, లేదా ఈ ప్రాంతంలో ఎల్సిటీ వస్తుంది, లేదా ఈ ప్రాంతంలో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, మీ భూములు మాకు అమ్మకపోతే మేము ప్రభుత్వం ఎక్విజిషన్ చేస్తాం, మేమే బలవంతంగా లాక్కుంటాం అని చెప్పి ఇవాళ తక్కువ ధరలకే భూములు కొనే పరిస్థితి వచ్చింది. నేను మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను, జిల్లా యంత్రాంగాన్ని చెప్తా ఉన్నాను, మీరు తక్షణమే ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పండి. ఈ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ తెచ్చే పరిస్థితి లేదు. ఈ జిల్లాలో మీ ద్వారా చెప్తా ఉన్నాను రైతాంగానికి, ఏ ఒక్కరు రైతులు కూడా చెప్తా ఉన్నాను, ఈ భోగాపురం విమానాశ్రయం తప్ప వైఎస్ఆర్ పార్టీలో మేము చేసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో మేము చేసిన తప్ప ఈ జిల్లాలో రాబోయే రోజుల్లో ఒక్క కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చేసే సత్తా వీరికి లేదు. వీరి దగ్గర ఆ ప్రణాళికే లేదు. కేవలం మభ్య మాటలు, మోసం మాటలు చెప్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో బుధవారం అన్నా క్యాంటీన్ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. సమాజంలోని ప్రతి పేదవాడికి నాణ్యమైన భోజనాన్ని అతి తక్కువ ధరకే అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గజపతి నగరంలో ప్రారంభమైన ఈ క్యాంటీన్ స్థానిక పేదలకు, బాటసారులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 61 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. మరి మన గజపతి నగరంలో, మన హెడ్ క్వార్టర్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన మనం అన్నా క్యాంటీన్ నిర్మాణం చేయడం జరిగింది. మరి మన జిల్లాలో సుమారు 3 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్స్ ఓపెన్ జరుగుతున్నాయి. ఒకటి కొత్త వలస, గజపతి నగరం, అలాగే చీపురుపల్లిలో కూడా 3 అన్నా క్యాంటీన్లు కూడా సుమారు ఒక్కొక్క క్యాంటీన్ 61 లక్షలతో నిర్మాణం చేయడం జరిగింది. సుమారు 1,83,00,000 రూపాయలు వెయిట్ చేసి ఈ అన్నా క్యాంటీన్స్ కట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, నిరుపేద కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు 5 రూపాయలకి అన్నం పెట్టాలని, ఎవరైతే పని కోసం హెడ్ క్వార్టర్స్కి వస్తారో వాళ్ళకి మంచి భోజనం అందించాలి, చాలా సౌకర్యంగా ఉండాలి, చాలా తక్కువ రేటుకి వాళ్ళకి భోజనం కల్పిస్తే ఖచ్చితంగా వ్యవస్థగా మంచి ఆరోగ్యంగా ఉంటుందన్న ఆలోచనతో 14-19లో నేను కార్యరూపం చేశారు. 14-19లో అనేక జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెట్టడం జరిగింది. అలాగే గజపతినగరం నియోజకవర్గంలో కూడా 2018 సంవత్సరంలో కూడా ఇక్కడ శ్రీశక్తి భవన్ లో మన అన్నా క్యాంటీన్ నడిపించడానికి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా పనిచేయడం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా అన్నా క్యాంటీన్ ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఎవరికి కూడా నిరుపేద కుటుంబానికి అన్నం పెట్టే భాగ్యం లేకుండా ఈరోజు గత ప్రభుత్వం వ్యవహరించింది. ఈరోజు ప్రభుత్వం
వచ్చిన వెంటనే ఎక్కడైతే క్లోజ్ అయిపోయాయో అన్ని క్యాంటీన్స్ కూడా ఓపెన్ చేయడమే కాకుండా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా అంటే కేవలం పట్టణ ప్రాంతంలో కాకుండా ఏదైతే రూరల్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో కూడా హెడ్ క్వార్టర్స్ లో గజపతి నగరం కానీ కొత్త వలస కానీ లేదా చీపురుపల్లి కానీ ఇవన్నీ కూడా మనకి మేజర్ పంచాయతీలు మేజర్ పంచాయతీగా పెద్దగా పంచాయతీల్లో హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఈ అన్ని ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తలంపు ఈ రోజు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి ఈ రోజు ఓపెనింగ్ కూడా చేసుకుంటున్నాం. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా రేగిడి మండలంలో కూటమి ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సాగునీటి వనరైన రేగిడి గడ్డపుట్టుకు ప్రాంతాన్ని ధ్వంసం చేస్తూ అడ్డగోలుగా ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేయడంపై 8 గ్రామాల రైతులు కదం తొక్కారు. ఇసుక ర్యాంపుల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న రైతులు యంత్రాలను అడ్డుకొని తమ నిరసనను తెలియజేశారు. గత 20 ఏళ్లుగా రైతులు ఇక్కడ సొంతంగా వాటర్ కమిటీని ఏర్పాటు చేసుకుని వేల ఎకరాల సాగు కోసం ప్రతి ఏటా లక్షల రూపాయల సొంత నిధులను ఖర్చు చేస్తున్నారని గుర్తు చేశారు. అటువంటి సాగునీటి వనరును నాశనం చేస్తూ గడ్డలో నాలాలు ఏర్పాటు చేసి ఇసుకను తరలించడం ఏంటని రైతులు నిలదీస్తున్నారు. అసలు ఈ ఇసుక ర్యాంపులకు అనుమతులు ఎవరు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటి వనరులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఛానల్ వల్ల 7-8 గ్రామాలు వాటర్ వెళ్తుంది. ఈ ఇసుక తవ్వేయడం మీద ఈ ఏట్లోని గట్టు కూడా కట్టుకోలేకపోతున్నాం. ఏరు లోతు అయిపోతుంది, ఛానల్ ఎత్తు అయిపోతుంది. వాటర్ కూడా మాకు రావడం లేదు. మేమంతా చెరుకు వ్యవసాయము, షుగర్ ఫ్యాక్టరీ, సంఖ్యల దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉంది. చెరుకు పండిస్తున్నాం కాబట్టి ఈ వాటర్ నెలకు ఒకసారి తడేస్తే అందితే గానీ చెరుకు బతకదు. ఇసుక తవ్వేయడం వల్ల లోతు అయిపోయింది. ఏరు లోతు అయిపోవడం మీద కాలువ అంట నీరు రావడం లేదు. అందువల్ల మా రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నాం. అందువల్ల ఈ ఇసుక మట్టుగా ఇక్కడ ర్యాంప్ అవడానికి ఏమైనా వీలు లేదు. అలాగని రైతు కాదనిసి చేస్తే ఇంకా తీవ్రంగా ఎదుర్కోవడానికి అందరూ రైతులందరం కూడా ఏక నిర్ణయంతో ఉన్నాం. ఏక నిర్ణయంతో ఉండి ఈ రకంగా ఇక్కడ ఇసుక తవ్వడం వల్ల మాకు తీవ్రంగా నష్టమవుతుంది. మా వ్యవసాయం చెరుకు తప్ప ఇంకా వేరే మాకు ప్రాసెస్ లేదు. ఆ వరిసేలకు కూడా ఆ వాటర్ రాకే చెరుకు వేసుకుంటున్నాం. ఆ చెరుకు నెలకో తడి కాకపోతే వరిసేలకు అయితే అసలు పూర్తిగా రావడం లేదు నీరు. ఇసుక తవ్వడం వల్ల ఇంకా లోతు అయిపోద్ది వేరు, మరి బట్టి రావడం పారడం ఆగిపోతుంది. దీని వల్ల ఒక 7-8 గ్రామాలు మనం నష్టపోతున్నాము. దానికి వచ్చి మిషన్లు ఏట్లోని మిషన్లు దించడం చాలా దారుణం. ఈ ఇసుక అనేది ఏదో మనుషులు ఎత్తుకుంటే కొంత మిషన్ 50 అడుగుల లోతు వరకు తవ్వేస్తుంది. తవ్వేయడం మీద ఏటవుతుందంటే ఏరు మరీ లోతు అయిపోతుంది. లోతు అయిపోవడం మీద ఈ ఛానల్ ఏవి పారడం లేదు. ఛానల్ పారకపోతే రైతులందరూ నష్టపోయినప్పుడు ఏటవుతుందంటే చెరుకులు వ్యవసాయాలు పండకపోతే ఎలా బతుకుతారండి? ఈ ఇసుక అమ్ముకొని తినిస్తుంటే ఈ ఇసుక అమ్మడం అనేది చాలా దారుణం. దీన్ని మట్టుగా ప్రభుత్వం ఖండించాలి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఏదో రైతులకు మాకు సహాయం చేద్దాం అనుకుంటే ఎక్కడికక్కడ మిషన్లు దించేసి ఎక్కడికక్కడ 50 అడుగుల లోతుని ఏట్లోని ఇసుక తవ్వేయడం ఏంటండి? వాళ్ళు కలెక్టర్ గారు అయినా చర్యలు తీసుకోవాలి. ఇంకా అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదో చేస్తారని, రైతులు ఏదో చేస్తారని మేము నిన్ను గెలిపించాం. మీరేనమాట కఠినంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇలాగా మిషన్లు ఏట్లో దించడం చాలా దారుణంగా ఉందండి. రాష్ట్రంలోని మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం డ్వాక్రా యంత్రాంగాన్ని ఆధునీకరించే దిశగా కీలక అడుగులు వేస్తుంది. గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాల కార్యకలాపాలను సమన్వయం చేసే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉచిత 5G మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మొబైల్ ఫోన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళా సంఘాలు కూడా డిజిటల్ బాట పట్టాలని ఆకాంక్షించారు. ఈ 5G ఫోన్ల ద్వారా సంఘాల పొదుపు వివరాలు, రుణాల చెల్లింపులు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని వేగంగా, పారదర్శకంగా నమోదు చేసే అవకాశం కలుగుతుందని వివరించారు. గతంలో సాంకేతిక పరిజ్ఞానం లేక క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం వివోఏ పనితీరును మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ మొబైల్ ఫోన్లు కేవలం పరికరాలు మాత్రమే కావని, మహిళా సంఘాల ఆర్థిక ప్రగతికి ఇవి వారధులుగా నిలుస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మొప్ప అధికారులు మరియు పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విఓఏస్ అందరికీ కూడా మొబైల్ ఫోన్స్ అనేది ఇస్తున్నారు. మంచి క్వాలిటీ శాంసంగ్ మొబైల్ ఫోన్లు 25,000 రూపాయల మొబైల్ ఫోన్లు అనేది ఇస్తూ ఉన్నారు. అంటే ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే డ్వాక్రా గ్రూప్స్ అనేది మొదలు పెట్టారు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళలకి అండగా ఉంటూ వారి అవసరాల కోసం ఏ పనైనా చేస్తూ వాళ్ళని బలోపేతం చేయటం జరుగుతూ ఉంది. అలాగే మనం చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ముందుకు తీసుకువెళ్ళటానికి, వాళ్ళని బలోపేతం చేయటానికి, ఆర్థికంగా స్ట్రెంథనింగ్ చేయటానికి ఇంటికొక జాబ్ అని ముందు చెప్పేవారు. ఇప్పుడు ఇంటికొక జాబ్ ఉంటూ ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ అని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక కుటుంబంలో ఒక మహిళ, ఇద్దరు భర్త ఇద్దరు కూడా పనిచేస్తే ఆ కుటుంబంకి ఎంతో ఆర్థికంగా బలోపేతం అవుతుంది. వాళ్ళ పిల్లల చదువులకి, వాళ్ళ పిల్లల్ని పెంచటానికి ఎంతో అవకాశాలు అనేది కల్పించగలం. అయితే మనం చూస్తుంటే ఇంటికి ఒక ఉద్యోగం ఉంటూ ఇంటికి ఒక ఎంటర్ప్రీనియర్ అనే నినాదంతో నేనైతే మహిళలందరినీ కూడా నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. అయితే ఈ ప్రత్యేకంగా ఈ బాధ్యత అయిన పొజిషన్స్లో ఉన్నటువంటి విఏఓస్కి ఈ సెల్ ఫోన్స్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఈ సెల్ ఫోన్స్ ద్వారా వాళ్ళు డేటా అంతా కలెక్ట్ చేస్తూ అప్లోడ్ చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక మహిళని ఎప్పుడైతే మనం హెల్ప్ చేసామో వాళ్ళకి ఇంకా హెల్ప్ అవసరమా, లేకపోతే వాళ్ళు ఓన్గా వాళ్ళు చేయగలుగుతున్నారా, వాళ్ళు సొంతంగా వాళ్ళు చేయగలుగుతున్నారా, ఇటువంటి డేటా అంతా కూడా సీఎం గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడెక్కడ ఇంకా హెల్ప్ అవసరం అనేది వారు చూసి ఇంకా ఏ విధంగా బెటర్గా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. అయితే మనం చూస్తుంటే ఒక మహిళ ఏదైనా ఆలోచిస్తే ఏదైనా సాధించగలదనేది ముఖ్యంగా మనం ఆ ఆలోచనతో మనం మహిళల్ని ప్రోత్సహిస్తున్నాం. మన రాష్ట్రం ఒకవైపు మహిళా సేఫ్టీ గురించి ఆలోచిస్తూ, ఇంకొక వైపు మహిళా సౌలభ్యం గురించి ఆలోచిస్తూ మన రాష్ట్రాన్ని ఒక అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే 50% పాపులేషన్స్ మహిళలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని సీఎం గారి ఆలోచన విధానం. అయితే ఈ 50% ఎప్పుడైతే భాగస్వామ్యం అవుతారో అప్పుడు మన రాష్ట్రం ఒక అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దగలం అనేది ముఖ్యంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. నమ్మిన వారినే నట్టేట ముంచుతూ ఒక మహిళ 1.5 కోట్ల నగదుతో పరారు కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. మండలంలోని ఎం బూర్జవలస గ్రామానికి చెందిన గేదెల పుణ్యవతి అనే మహిళ అదే గ్రామంలోని సుమారు 60 మంది వద్ద నుంచి పెద్ద మొత్తంలో అప్పులు వసూలు చేసి రాత్రికి రాత్రే అదృశ్యమైంది. బాధితుల కథనం ప్రకారం పుణ్యవతి తనపై ఎవరికీ అనుమానం రాకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. దీంతో రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు ఎండనక వాననక కష్టపడి పైసా కూడబెట్టుకున్న తమ పొదుపు మొత్తాన్ని ఆమె చేతిలో పెట్టారు. ఇలా అందరి వద్ద సుమారు 1,50,00,000 రూపాయల వరకు వసూలు చేసిన ఆమె ఇప్పుడు కనిపించకుండా పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా బుధవారం ఆమె సంతకం చేసి ఇచ్చిన ప్రామిసరీ నోట్లతో బొబ్బిలి పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. కష్టపడి దాచుకున్న సొమ్ము పోవడంతో కన్నీరు మున్నీరవుతున్న బాధితులు పోలీసులు తక్షణమే స్పందించి పుణ్యవతిని పట్టుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
దేవుని పుణ్యవతం నువ్వు నచ్చలేవు బాబు. నేను ఇలా కూల్ చేసి నాలు చేసి మా యజమాని సైట్కి వెళ్ళి రూపాయి సంపాదించి నా పిల్లలు చూడని అలా సంపాదించుకొని ఇడితే మీకు ఇచ్చేస్తాం మీ ముసలి మీరు నా దగ్గర దాచుకోండి అని అలా నమ్మకం చెప్పి నా దగ్గర 10 బంగారం ఉంది, నా కొడుకు దగ్గర 10 బంగారం ఉంది. నా కొడుకు ఉద్యోగం చేస్తాంటే నా కూతురు ఉద్యోగం చేస్తుంటే నాకేడు భయమో, నువ్వు ఎందుకలా భయపడతాను, నీ డబ్బులకే నేను ఇస్తాను అన్నది మా మనవరాలు పెళ్లి చేసాం. భూమి అమ్మేసి పెళ్లి చేసాము, డబ్బులు అడిగినా ఇవ్వలేదు. భూములు అమ్మేసి పెళ్లి చేశాం కానీ ఇవ్వలేదు. నీకెందుకు భయము, నీ డబ్బులు నీకు ఇస్తాను అనేసింది బాబు. మరి ఇవ్వలేదు. మాకు ఎలా న్యాయం చేస్తారో మీరే. పుణ్యవతి అమ్మకి డబ్బులు ఇచ్చాం, పూర్తి 4,10,000 ఇచ్చాను. పెళ్లికి ఇస్తామన్నది, ఇవ్వలేదు. ఇవ్వకపోతే నోట్లు కట్టలేదు, దొంగ అయిపోయి వెళ్ళిపోయింది. ఇంటికి వస్తే తిడుతుంది, అలా అమ్మిని కలిపి తిడితే మేము వచ్చి కోర్టుకు రావాలని వచ్చాము. విజయనగరం జిల్లా ప్రజలకు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ నగల సంస్థ జోయా లుకాస్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు విజయనగరం పట్టణంలోని జోయా లుకాస్ షోరూమ్ బ్రాంచ్ మేనేజర్ మోహన్ మీడియా సమావేశం నిర్వహించి ప్రత్యేక రాయితీల వివరాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా శాఖలు కలిగిన తమ సంస్థ విజయనగరంలో అడుగుపెట్టి నెల రోజులు పూర్తయిన సందర్భంగా కస్టమర్ల కోసం ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ నెల 19న వచ్చే అక్షయ తృతీయను పురస్కరించుకొని 20వ తేదీ వరకు ఈ భారీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని మేనేజర్ వివరించారు. బంగారం కొనుగోళ్లపై 75,000 రూపాయల షాపింగ్ చేస్తే 1,000 రూపాయలు, డైమండ్స్పై 2,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుందని చెప్పారు. అలాగే వెండి వస్తువులపై 15,000 రూపాయల కొనుగోలుకు 500 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇవే కాకుండా అన్ని రకాల ఆభరణాలపై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. మేడం ఒకసారి రండి మేడం. అయ్యో బ్యూటిఫుల్. క్లాప్స్ కొట్టాలి. ఆల్మోస్ట్ మేడమ్స్ అండ్ జెంట్ల్మెన్. మన ఇంటర్నేషనల్ బ్రాండ్ జోయ్ ఆలూకాస్ మన కొత్త షోరూమ్ విజయనగరంలో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇవాళకి కరెక్ట్గా 1 మంత్ అవుతుంది. మనకి వరల్డ్ వైడ్లో గ్లోబల్లో షోరూమ్స్ ఉన్నాయని మీకు అందరికీ తెలుసు. 200+ షోరూమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇవాళకి 1 మంత్ అవుతుంది ఇక్కడ విజయనగరం షోరూమ్ ఓపెన్ చేసి. దీని సందర్భంగా మీకు అందరికీ తెలుసు 19న 19 మనకి అక్షయ తృతీయ రావడం జరుగుతుంది. దాని సందర్భంగా మనం ఆఫర్ పెట్టడం జరిగింది. ఈ ఆఫర్ అనేది మీకు అప్ టు 20th మనకి 20వ తారీఖు వరకు ఈ ఆఫర్ ఉందండి. దాంట్లో బెనిఫిట్స్ ఏంటంటే మనకి అక్షయ తృతీయ క్యాష్ బ్యాక్ ఆఫర్ అండి. దీంట్లో ఎవ్రీ 75,000 గోల్డ్కి ఉంది, డైమండ్స్, అన్కట్ డైమండ్స్, ప్రెషియస్, సిల్వర్కి అన్ని దానికి ఆఫర్స్ ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే గోల్డ్కి ఎవ్రీ 75,000కి 1,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది. అండ్ డైమండ్స్, అన్కట్ డైమండ్స్కి ఎవ్రీ 75,000కి 2,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. సిల్వర్లో మీకు ఎవ్రీ 15,000కి 500 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. మీకు అప్ టు 20th వరకు ఈ ఆఫర్ ఉందండి. అంతేకాకుండా మీకు అందరికీ విజయనగరం ప్రజలందరికీ స్పెషల్ డిస్కౌంట్స్ అండి. అన్ని ఆర్నమెంట్స్పై మీకు అన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయి, యూనిక్గా డిజైన్స్ ఉన్నాయి. డైమండ్స్లో మీకు అందరికీ ఎక్కడి దొరకని
యూనిక్గా ఎక్స్క్లూజివ్గా డిజైన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. లైట్ వెయిట్ నుంచి హై వాల్యూమ్ వరకు గోల్డ్లో కానీ, డైమండ్స్లో కానీ, అన్కట్స్లో కానీ ప్రతి దాంట్లో ఉన్నాయి. అంతేకాకుండా విజయనగరంలో అతిపెద్ద షోరూమ్, అతిపెద్ద నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్న షోరూమ్స్ అండి. కంపల్సరీగా ఈ ఆఫర్ వినియోగించుకోండి, ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా కేంద్రంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు అత్యంత స్ఫూర్తిదాయకంగా జరుగుతున్నాయి. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అగ్ని ప్రమాదాల పట్ల మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించారు. ప్రతి ఏటా ఏప్రిల్ 14 నుండి 20 వరకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని అగ్నిమాపక అధికారి వి సోమేశ్వరరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. 1944లో ముంబై డాక్ యార్డ్ పేలుడు ఘటనలో ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో వీరమరణం పొందిన అగ్నిమాపక సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా వేసవికాలంలో ఎండల తీవ్రత దృష్ట్యా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అటువంటి సమయాల్లో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి మరియు ప్రాథమిక రక్షణ చర్యలు ఎలా చేపట్టాలో సిబ్బంది ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు. పట్టణంలోని పలు కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించి అత్యవసర సమయాల్లో అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలో వివరించారు. ప్రజల నుంచి కూడా ఈ కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోందని, ప్రమాదం జరిగినప్పుడు భయాందోళన చెందకుండా తెలివిగా వ్యవహరించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని అధికారులు సూచించారు. ఈ అవగాహన సదస్సులో అగ్నిమాపక శాఖకు చెందిన ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మన విజయనగరం ప్రజలందరికీ మా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతి ఇయర్ కూడా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు మనం జరుపుకుంటాం. అది అందరికీ తెలిసిందే. అది 1944లో ముంబైలో విక్టోరియా డాక్ యార్డ్లోన ఒక ఇంగ్లీష్ షిప్లో మొత్తం మందుగుండు సామాను కాటన్ బేల్స్తోన అది నింపు ఉంది. అప్పుడు బొగ్గి కొలుముతోన షిప్పులు నడిచేవి. సో దానివలన కాటన్ బేలు ఛాంబర్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ ఫైర్ యాక్షన్ ఆపడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేస్తుండగా ఆ మంటలు మందుగుండు ఎక్స్ప్లోజివ్ ఉన్న ఛాంబర్లోకి ఆ మంటలు వ్యాపించి ఒకేసారి చాలా పెద్ద విస్ఫోటనం జరిగి మొత్తం సుమారు ఒక 800 మంది ప్రజలు, ఒక 66 మంది ఫైర్ డిపార్ట్మెంట్, 27 షిప్పులు, కొన్ని లక్షల కోట్లు ఆస్తి నష్టం జరిగింది. అది ఒకసారి కాదు 2 సార్లు జరిగాయి అన్నమాట. సో అప్పుడు మన భారత ప్రభుత్వం అప్పటి నుంచే ఈ అగ్ని ప్రమాదాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం దాన్ని తక్కువగా తీసుకుంటే ఎంత ప్రమాదం జరుగుతుందని తెలిసి ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14న జరిగింది. కాబట్టి ఏప్రిల్ 14న 20 వరకు ఒక 1 వీక్ వారోత్సవాలు ప్రజలకి అవగాహన చెప్పడానికి మన భారతదేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సో దీన్ని అగ్నిమాపక వారోత్సవాలు అంటారు. దీని ఒక హిస్టరీ అనమాట. సో అందులో భాగంగా ఈ సంవత్సరం మేము అగ్నిమాపక వారోత్సవాలు మేము స్టార్ట్ చేశాము. నిన్నేమొచ్చి ఇనాగ్రేషన్ చేశాము. ఆ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ప్రారంభించాము. ఈ రోజు భాగంగా షాపింగ్ మాల్లు, ఒక పబ్లిక్ ప్లేసుల్లోన మనం చేయాలి కాబట్టి మేము మిగతా డిమార్ట్ షాపింగ్ మాల్లో ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేసి మిగతా మన కాంప్లెక్స్ దగ్గర, గంట స్తంభం దగ్గర, తర్వాత మయూరు జంక్షన్ దగ్గర, లలిత స్టేషన్ దగ్గర పాంప్లెట్స్ పంచుతూ ఇక్కడ మన వాటర్ డెమో మనం నిర్వహించాం అనమాట. సో దీనివల్ల గత సంవత్సరంకి ఒక సంవత్సరానికి మనకి 200, లాస్ట్ టైం అయితే 320 కాల్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం 245 వచ్చాయి. అంటే మేము ప్రతి ఇంట్లో అపార్ట్మెంట్లో ఎక్స్టింగ్విషర్స్ ఎలాగ ఆపరేట్ చేయాలి, గ్యాస్ ఫైర్ అయితే ఎలాగ ఆపాలి డెమోలు ఇస్తున్నాం. కాబట్టి దాని మూలంగా ప్రజల యొక్క అవగాహన పెరిగి చిన్న చిన్న మంటలు రాగానే వాళ్ళే ఆ మంటల్ని చాలా చాకచక్యంగా మంటలు ఆర్పుకొని ఇలాగ గణనీయంగా మనకి ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేవి తగ్గుతున్నాయి. ఎవరైనా పండగలకి వాటికి మన ఇంటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా రెగ్యులేటర్ మీరు క్లోజ్ చేయాలి, తర్వాత మెయిన్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కువగా వచ్చిన ఫైర్లు అన్నీ ఎలక్ట్రికల్ ఫైర్లు అండి. వాళ్ళు క్యాంప్ వెళ్ళిపోగానే ఓవెన్స్ అని, గ్యాస్ లీక్ అని, ఫ్రిడ్జ్ అని, ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఏసీలని మనకి ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన స్టెబిలైజర్లు పెట్టుకోండి. ఎవరైనా క్యాంప్ వెళ్ళినప్పుడు గ్యాస్ రెగ్యులేటర్ పడుకున్నప్పుడు గ్యాస్ రెగ్యులేటర్ క్లోజ్ చేయండి. క్యాంప్ వెళ్ళినప్పుడు మెయిన్ అనేది ఆఫ్ చేయండి. మనం విజయనగరం రైల్వే స్టేషన్ ఆర్పిఎఫ్ సిబ్బంది, మన ఆర్పిఎఫ్ సిఏ గారు అయిన రావు గారు, కుమార్ రావు గారితో ఇద్దరం కూడా ఈసారి మన రైల్వే స్టేషన్ దగ్గర ఒక జాయింట్ డెమో చేసామండి. ఇంకా తొందరలోనే
మొత్తం అక్కడ విజయనగరం రైల్వే స్టాఫ్ అందరూ కూడా పిలిచి ఒక డెమో చేసి మేము ఆర్పిఎఫ్ కూడా ఈ రైల్వే స్టేషన్ అందరికీ కూడా అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామని, అందరూ కూడా అగ్ని ప్రమాద రహిత సమాజం ఏర్పడాలని, దానికి ఎల్లవెల్ల మా ఫైర్ డిపార్ట్మెంట్ సంసిద్ధంగా ఉంటుందని. ఫోన్ నెంబర్ రాకే లేట్ అయ్యి ఎక్కువగా నష్టం జరుగుతుందండి. మీరు తక్షణ ఫోన్ నెంబర్ ఇస్తే మీరు తక్షణం వచ్చి ఆ ప్రమాదాన్ని మనం అరికట్టి నష్టం యొక్క తీవ్రత తగ్గిస్తామండి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. అటు ద్వితీయ సంవత్సరం ఇటు ప్రథమ సంవత్సరం ఫలితాల్లోనూ భారీ మార్కులతో విద్యార్థులు తమ సత్తా చాటారు. ముఖ్యంగా సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో టి అనురాధిక 984 మార్కులతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా ఎస్ రమ్య 981 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచి కళాశాల కీర్తిని చాటారు. అలాగే బైపీసీ విభాగంలోనూ విద్యార్థినులు హోరాహోరీగా మార్కులు సాధించారు. శివప్రియ 983 మార్కులతో మొదటి స్థానాన్ని దక్కించుకోగా యమున 982 మార్కులతో స్వల్ప తేడాతో రెండో స్థానాన్ని అందుకున్నారు. మరోవైపు ప్రథమ సంవత్సరం ఎంపీసీలో బేబీ రమ్య 462 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా బైపీసీలో నిర్మల తెరిసా 449 మార్కులతో టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థుల అద్భుత ప్రతిభను గుర్తించిన ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు వారిని ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం దారి మళ్లింపు రాజకీయాలు చేస్తుందని మండిపడిన చిన్నశ్రీను. భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో భూ కుంభకోణం చేస్తుందని ఆరోపణ. డ్వాక్రా మహిళలకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అదితి. డిజిటల్ సాధికారతతో మహిళా సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. విజయనగరంలో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు. ప్రజలకు అవగాహన కల్పించేలా అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.